ఏదైనా ఒక ట్రాన్స్ఫర్ కావాలనుకుంటారు, ఒక ప్రమోషన్ కావాలనుకుంటారు. అట్లాంటి సందర్భంలో ఏదైతే కీలకమైనటువంటి అంశం దాంట్లో లంచాలు అడిగితే కోపం వస్తుంది. ఈ కోపం పతాక స్థాయికి చేరితే ఎట్లా ఉంటుంది అనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఇప్పుడు కనబడుతున్నటువంటిది. డిఎంహెచ్ఓ కార్యాలయాల్లోకి సంబంధించి ఒక స్టోరీ ఇవాళ సాక్షి రాసుకొచ్చింది. ప్రసూతి సెలవుల ఆమోదం కోసం 10,000 తీసుకున్నారు. మహిళా వైద్యురాలు 4,000 లంచం ఇస్తే కానీ ఎస్ఆర్ నమోదు చేయలేదు. మరొక మెడికల్ ఆఫీసర్ 10,000 ముట్ట చెప్పాక ప్రొబేషన్ రెగ్యులరైజేషన్ చేశారు. ఇంకొకరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ డిఎంహెచ్ఓ కార్యాలయం అవినీతి మీద మెడికల్ ఆఫీసర్లు అధికారిక వాట్సాప్ గ్రూప్లోనే తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది వైద్య శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారిందని సాక్షి ప్రొజెక్ట్ చేసింది. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిఎంహెచ్ఓ కార్యాలయాల్లో ఇదే పరిస్థితి నెలకొందని వైద్యుడు ఆవేదన వ్యక్తం చేస్తూ మాట్లాడిన ఆడియో మెసేజ్ శుక్రవారం వైద్య శాఖ వాట్సాప్ గ్రూపులో హల్చల్ చేసింది. డాక్టర్, నర్స్, ల్యాబ్ టెక్నీషియన్ ఇలా కేడర్ పనిని బట్టి డిఎంహెచ్ఓ కార్యాలయాలు రేట్లు ఖరారు చేసి లంచాలు వసూలు చేస్తున్నారని ఆ వైద్యుడు చెప్పారు. ఆఖరి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కింద పనిచేసి చిరుద్యోగులు సైతం లంచాల కోసం జలగల్లా పట్టి పీడిస్తున్నారని ధ్వజమెత్తారు. పైగా తాము తీసుకున్న ప్రతి రూపాయలు కొంత డిహెచ్ కార్యాలయానికి ముట్ట చెప్పాలని జిల్లా కార్యాలయంలో చెప్తున్నారని పేర్కొన్నారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని అవినీతి పనుల మీద చర్యలు తీసుకోవాలని కోరారు.